అంతేలే, వేపకాయ తిన్నోనికి నోరు చేతి తెలుస్తుంది. అలానే నా ప్లేస్ లో ఉంటే తెలిసేది మీకు నా బాధ ఎలాంటిదో. ఏవండి, వాడలా బాధపడుతున్నాడు కదా, పాపం ఏదో ఒకటి కొనిచ్చి కుట్టివ్వండి. నువ్వు వాడికి వంత పాడుకో. వద్దే అమ్మా, నా కోసం నువ్వు మాటలు పడద్దు. ఇదిగో ఈ బట్టలు కూడా ఈ రోజు ఉండి రేపు వెళ్ళిపోతాయి. ఆ తరువాత పెరట్లో ఉండే ఆకులని చుట్టుకొని ఉంటాను. నా గురించి మీరు బాధపడద్దండి. బిడ్డ అంతలా పరితపించిపోయి ఏడుస్తుంటే మీరు కొండెక్కి కూర్చుంటారా? వాడి గురించి నీకు తెలియదే. మీకు మహా తెలుసు మరి. తండ్రిగా మీరాడి బాధ చూసి తట్టుకోగలరు, కానీ తల్లిగా నేను ఊరుకోలేను. సూపరే అమ్మా, కంటిన్యూ కంటిన్యూ. నువ్వు బాధపడకురా చంటి. ఇంట్లో ఏదో ఒక మూల గుడ్డ ముక్కలుంటే నీకోసం నేను వెతికి పెడతాను.